वे सेंट्रल आदरणीय मंत्री महोदय, माननीय आज माननीय प्रधान లేదా ట్రైన్ ఎక్కాక వెళ్లాల్సిందే కనుక మురుగుదొడ్లు ఈ మూత్రశాలలో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సో ప్రెజెంట్ మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి యొక్క లింక్ కనెక్ట్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా माननीय प्रधानमंत्री जी हमारे बीच हार्दिक अभिनंदन, स्वागत, गर्व का है। उनमें शामिल है नई रेड लाइट, मल्टी ट्रैकिंग, इलेक्ट्रिक दौरान ये आज देश के विभिन्न हिस्सों में नई रेल लाइनें एवं रेल स्टेशन 1 प्रोडक्ट स्टॉल का राष्ट्र को समर्पण। जन औषधि केंद्रों पर जहां यात्रियों और स्थानीय निवासियों को किफायती दरों पर दवाएं उपलब्ध होंगी, वहीं OSOP स्टॉल्स पर नरेंद्र मोदी जी से विनम्र निवेदन है कि 10 नई वंदे भारत एक्सप्रेस ट्रेन सहित 4 वंदे भारत एक्सप्रेस ट्रेनों के यात्रा विस्तार, अन्य रेल सेवाओं की झंडी दिखाकर शुभारंभ करें। ఎమ్మెల్యే గారికి మన విజయవాడ డివిజన్ ఏడీ ఎమ్మెల్యే గారు ఉదయ భాస్కర్ గారిని ఒక స్మాల్ బొకేతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. कैबिनेट में मेरे साथी रेल मंत्री श्री अश्विनी वैष्णव जी और देश के कोने कोने से जुड़े सभी गवर्नर श्री, आदरणीय मुख्यमंत्री गण, 700 से ज्यादा स्थान पर 2024 में इन करीब 75 दिन में 11 लाख करोड़ रुपए से ज्यादा की नौजवानों को हमें खोना पड़ता। 2014 इस दशक के अंत तक भारतीय रेलवे का पूरी तरह कायाकल्प होने जा रहा है। इसी क्रम में प्रधानमंत्री जी द्वारा आज देशवासियों को दी जा रही है 85,000 करोड़ विकसित भारत के लिए हो रहे देश ने बहुत बड़ा कदम उठाया। इस कार्यक्रम में अभी 1 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का नौजवानों को हमें खोना पड़ता। 2014 ध्वनियों से माननीय प्रधानमंत्री जी का स्वागत करें। ఆహ్వానిస్తున్నాను. సో మన ఏలూరు కిసాన్ మర్చెంట్ బీజేపీ ప్రెసిడెంట్ గారైనటువంటి కీర్తి వెంకట రామప్రసాద్ గారిని సో వీళ్ళ ప్రార్థనలతో ప్రత్యేకించి చెప్పచ్చు. నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన ప్రారంభించడమే కాదు, వాళ్ళు తయారు చేసే ప్రొడక్టులు కూడా మార్కెట్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో వన్ స్టేషన్ వన్ షాప్ కింద పెట్టి ఆ ప్రొడక్ట్లు ప్రతి ఒక్కరికి కొనుగోలే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం నిజంగా గర్వకారణం. కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చాక ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. ఒకనాడు నరేంద్ర మోడీ గారు రాకముందు ఇలా స్టేషన్ లో నిలబడాలంటే ముక్కు మూసి నిలబడాల్సి వచ్చేది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చాక గ్రీన్ శాంక్షన్ పెట్టి ప్రతి స్టేషన్ కూడా కళకళలాడే విధంగా ఎక్కడా కూడా మరుగు లేకుండా చాలా ప్రతి స్టేషన్ కూడా ఒక నందనవనం వాళ్ళే తీర్చిదిద్దిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని చెప్పగానే చెప్పొచ్చు. కనుక ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నెంబర్ ప్లాట్ఫామ్ మీద నరేంద్ర మోడీ గారు వచ్చాక ఈ రెండో ప్లాట్ఫామ్ కూడా అభివృద్ధి చేయడం, అలాగే త్వరలో లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయడం, అలాగే అదే మనకి 72 స్టేషన్లు సుమారుగా
ఆధునీకరించడం కూడా జరుగుతుంది. మరి అందులో భాగంగా విశ్వకర్మ యోజనలో భాగంగా చేతి వృత్తుల వారికి, స్థానికంగా ఉండే కళాకారులకి వారి మార్కెట్ విస్తరించాలి, వారికి అవకాశాలు మెరుగుపడాలి, ఆదాయ మార్గాలు పెరగాలి ఉద్దేశం మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ అనే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఆయన దేశంలో సుమారు 600 పైసలకు కార్యక్రమాన్ని వాళ్ళు వచ్చులుగా ఆయన ప్రారంభిస్తున్నారు ఏకకాలంలో. ఇది భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి ఈ సందర్భం. అటువంటి ఒక పటిష్టమైన ఆలోచన విధానంతో మహాసంకల్పంతో నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ఉత్పత్తులు అనేక లెదర్ కానీ, కలంకారీ కానీ, అదేవిధంగా స్థానిక వ్యవసాయ ఉత్పత్తులు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ఒక ప్రత్యేకంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఉంటాయి. వాటికి కూడా మార్కెట్ పెరిగి వాళ్ళకి నెట్వర్కింగ్ పెరిగి లింక్ పెరిగి దేశవ్యాప్తంగా ప్రయాణించే అనేక మంది ప్రయాణికులు ఆ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలు పెరిగే పరిస్థితులు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈయన చేపట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని స్టేషన్లో అభివృద్ధిలో భాగంగా మన కైగలూరు రైల్వే స్టేషన్ త్వరలో అన్ని వసతులు కూడా లిఫ్ట్ కానీ, అదేవిధంగా 2వ ప్లాట్ఫారంలో పూర్తిగా షెల్టర్ ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్, మహిళలు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మనకి లిఫ్ట్ లేకపోవడం వల్ల. దీన్ని మేము ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారి దృష్టిలో కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. ఆయన తప్పకుండా దీన్ని త్వరలో చేపడతామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలకి ప్రజలు కూడా భాగస్వామ్యం అవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1000 రూపాయల ఫీజు తోటి మనకి 15 రోజుల నుంచి 90 రోజుల వరకు లీజుకి ఇవ్వడం జరుగుతుంది స్టాల్స్ని. దీన్ని స్థానిక ఉత్పత్తులు ప్రమోట్ చేసుకోవడానికి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన రైల్వే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.